IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో 151 సీట్లలో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ తీవ్ర ప్రజాగ్రహానికి లోనే కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించగలిగింది. 2019 ఎన్నికల్లో 22 పార్లమెంట్ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈసారి 4 పార్లమెంట్ స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాగ్రహంతో వైసీపీ కంచుకోటలు కూడా బద్దలయ్యాయి. ఊహించని రీతిలో వైసీపీ ఓటమి పాలు కావడం ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. జగన్ ఓటమి స్వయం తప్పిదాలు కూడా ఉన్నాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. జగన్ ప్రజలకు మంచి చేశారని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. అయితే ఇదే సమయంలో ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే పార్టీ ఓడిపోయింది. అందులో మొదటిది జగన్ కార్యకర్తలను దూరం చేసుకోవడం. 2014 నుంచి 2019 వరకు పార్టీతో అంటిపెట్టుకున్న కార్యకర్తలందరూ కూడా దూరమయ్యారు. గతంలో వైసీపీకి ఓట్లు వేయించిన కార్యకర్తలు ఇప్పుడు తమ ఓటు మాత్రమే వేసుకుని వెళ్ళిపోయారు. ఇక ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగులను దూరం చేసుకోవడం ఆయనకు మైనస్గా మారింది. వారికి టైంకి జీతాలు ఇవ్వలేకపోవడం, సిపిఎస్ రద్దు, పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడం వెలసి భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇక నాణ్యత లేని మద్యం కూడా జగన్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో కలుగజేసుకోవటం, ఇసుకను అధిక ధరలకు అమ్మటం వంటివి వైసీపీ పతనానికి నాంది పలికాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ఇక మంత్రివర్గంలో నియంత్రణ లేకపోవడం కూడా వైసీపీ ఓటమికి దారితీసింది. మంత్రులు ఇష్టానుసారంగా బూతులు తిట్టినా వారిని వారించడంలో జగన్ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఇక అన్నింటికి మించి రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా చేశారనే అపవాదు జగన్ మూట కట్టుకున్నారు. ఇవన్నీ కలగలిసి జగన్ను దారి ఓటమి పాలు చేశాయి.